హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే బ్రోకలీ 65 ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు వీలైనంతలో ఎప్పుడు దొరికితే అప్పుడు తెచ్చుకుని తినండి. అంతేకాదండి, బ్రోకలీ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఇక లేట్ చేయకుండా టేస్టీ అండ్ క్రిస్పీ బ్రోకలీ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో వరకు బ్రోకలీ తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసుకున్నది. చూసారు కదండి, ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె తీసుకుని సగం వరకు వాటర్ వేసుకుని వాటర్ని మరిగించుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మరుగుతున్న వాటర్లో బ్రోకలీని వేసేసుకుందాము. వేడి నీళ్లలో ఇలా బ్రోకలీని వేసుకోవడం వల్ల చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నా బయటకు వచ్చేస్తాయి. బ్రోకలీ లైట్ గా స్మెల్ వస్తుందండి, ఆ స్మెల్ కూడా పోతుంది ఇలా వేడి నీళ్లలో వేయడం వల్ల. వేడి నీళ్లలో వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి. బ్రోకలీని ఒక 1 మినిట్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. 1 మినిట్ తర్వాత ఒక స్టెయినర్ తీసుకుని ఈ బ్రోకలీని అందులో వేసేసుకుందాము. వాటర్ అంతా పూర్తిగా పోయేంత వరకు ఉంచుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/2 కప్పు వరకు మైదా వేసుకోవాలి. మైదా వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకుందాము. కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాము. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతి వేసుకుందాము. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ధనియాల పొడి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాము. చిటికెడు వంట సోడా వేసుకుందామండి. చిటికెడు అంటే చిటికెడు మాత్రమే వేసుకోవాలి. మంచి కలర్ రావడం కోసం రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. చిటికెడు ఫుడ్ కలర్ వచ్చేసి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. ఇవన్నీ కూడా కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుందాము. వాటర్ వచ్చేసి ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బ్రోకలీలో కూడా కొద్దిగా వాటర్ ఉంటుందండి, దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి. చూసారు కదండి, పలచగా కాకుండా థిక్గా కాకుండా మసాలా అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పూర్తిగా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత బ్రోకలీని ఈ మసాలాలో వేసేసుకుందాము. మసాలా అంతా కూడా బ్రోకలీకి చక్కగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ చేత్తో మిక్స్ చేస్తున్నానండి. చేత్తో మిక్స్ చేయడం వల్ల గ్యాప్ అనేది లేకుండా మసాలా అంతా కూడా బ్రోకలీకి చక్కగా పడుతుంది. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుందాము. ముద్దలా కాకుండా ఒకటికి ఒకటి అంటుకోకుండా వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా వేగుతున్నాయి. బ్రోకలీ క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ లేదా 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, చాలా క్రిస్పీగా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. బ్రోకలీని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు వేయించుకుందాము. కరివేపాకు వేయించుకున్న తర్వాత 4 లేదా 3 వరకు పచ్చిమిరపకాయలు వేయించుకుందాము. పచ్చిమిరపకాయలు ఎక్కువసేపు ఫ్రై చేయవలసిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని బయటికి తీసేసుకుందాము. పప్పుచారు చేసినప్పుడైనా సాంబార్ చేసుకున్నప్పుడైనా ఈ రెసిపీ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుందండి. చూసారు కదండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే తినే కొద్దీ తినాలనిపించే బ్రోకలీ 65 చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.